రాష్ట్రంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా పలమనేరులో పోలీసుల ఆధ్వర్యంలో దాదాపు 50 మంది చేత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు డీఎస్పీ ప్రభాకర్. అనంతరం డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రాణత్యాగం చేసిన పోలీసులకు ఘనంగా నివాళులర్పిస్తూ ఇవాళ పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 50 మంది పోలీసుల చేత రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎవరికైనా రక్తం కావాలంటే ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉంటారని డీఎస్పీ ప్రభాకర్ అన్నారు. అమరవీరులు చనిపోయిన కుటుంబాలకు తన వంతు సహాయం చేస్తానని పలమనేరు నియోజకవర్గంలో చనిపోయిన పోలీసు అధికారులకు తన వంతు సహాయం చేసిన డీఎస్పీ ప్రభాకర్ 2 రోజుల కిందట గన్నవరంలో పనిచేసిన శివమణి అలియాస్ రిషికేష్ కుటుంబానికి పరామర్శించి వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలని అందజేస్తామని హామీ ఇచ్చారు టీఎస్పీ ప్రభాకర్. వాళ్ళ సిబ్బందికి ఇక్కడ చేసిన పోలీసు అధికారులకు ముఖ్యంగా రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు యువతకు అందరికీ నా నమస్కారాలు. పోలీస్ అమరవీరుల వారోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అమలైన పోలీసు వారోత్సవాలు స్మరించుకొని వారి జ్ఞాపకార్థం మనం రక్తదానం చేయడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. మీకు అందరికీ తెలుసు, అక్టోబర్ 21న సరిహద్దుల్లో చిన్న అవుట్ పోస్ట్లో పోలీసులు తప్ప ఎవరు లేరు, సరైన రిక్రూట్మెంట్ లేదు. ఆ బార్డర్లో శత్రు సైనికుల దాడిలో లాస్ట్ పోలీస్ కానిస్టేబుల్ దాకా తుది రక్తపుట్టు ఉన్నంత వరకు పోరాడి అమలైనారు. అట్లాగే వృత్తిలో ఉద్యోగంలో ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలు కావచ్చు, నక్సల్స్ కార్యకలాపాలు కావచ్చు, అసాంఘిక వ్యక్తుల యొక్క దాడుల వల్ల కావచ్చు, చాలామంది పోలీసులు ప్రాణాలు అర్పించుకుంటూ వచ్చారు. నిజంగా బార్డర్లో చనిపోయే సైనికుల కన్నా వృత్తిలో పోలీసు సంఖ్య ఎక్కువని చెప్పేసి సర్వే కూడా చెప్తా ఉంది. ఇవన్నీ వృత్తిలో భాగము. ఇవన్నీ కూడా ప్రాణదానం చేసేంతగా నిబద్ధతతో పనిచేస్తున్న వ్యక్తులను మనం డెఫినెట్గా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జ్ఞాపకార్థం మీరందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడానికి ముందు యువత ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించాలని చెప్పి గౌరవనీయులు మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు డీజీ గారి యొక్క ఉద్దేశం మేరకు మేమందరికి ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి వ్యక్తికి జీవితం ఇచ్చిన తర్వాత తిరిగి ఆ జీవితాన్ని కాపాడే ప్రత్యేక అవసరంలో రక్తం అనేది మనకి చాలా ప్రధాన పాత్ర ఉంటుంది. చాలామంది రక్తదానం ఇచ్చిన తర్వాత మన తిరిగి మనకు రక్తం రాదు, ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి చాలా అపోహలు ఉంటాయి. అటువంటిది ఏముండదు. రక్తం ఇచ్చిన తర్వాత 48 అవర్స్లో తిరిగి అది మళ్ళా వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఫ్రెష్గా కూడా రక్తం మనకి డెవలప్ అవుతుంది బోన్ మ్యారో లాగా. దయచేసి యుద్ధంలో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చాలామందికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అంతగా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈరోజు మనం చేసేటువంటి ఈ రక్తదానం అనేది చాలామంది ప్రాణాలని కాపాడడానికి ఉపయోగపడుతుంది. సో తప్పనిసరిగా అందరినీ ఉపయోగించుకొని మనం చేసేటువంటి రక్తదానం 10 మంది యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. దాని యొక్క విశిష్టతను తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేసినందుకు ముఖ్యంగా మరి డిఎస్పీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సమర్పిస్తున్నాము. మరి స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి యువతకు మరింత ఎంకరేజ్మెంట్ చేస్తున్నాము. మళ్ళీ 120 డేస్కి ఒకసారి మళ్ళీ కూడా మనం రక్తం ఇవ్వచ్చు. ఒక సంవత్సరంలో 3 సార్లు కూడా రక్తం ఇవ్వవచ్చు. కాబట్టి మీరు ఇవ్వడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి చుట్టుపక్కల వాళ్ళకి కూడా మీరు ఇలాంటి చెప్పితే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము.